వైసీపీ ప్రభుత్వంపై జనసేన నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు ఉన్న అంబేద్కర్ పేరు తీసేసి సీఎం జగన్ పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు అంటూ ఎద్దేవా చేశారు. జూపుడి ప్రభాకర్ లాంటి దళిత నాయకులు అంబేద్కర్ పేరును తొలగిస్తే ప్రశ్నించకపోవడం దళిత జాతికి అవమానమన్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత జూపుడి ప్రభాకర్కి లేదన్నారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని అంబేద్కర్ విగ్రహాల వద్ద జనసేన తరపున నిరసన వ్యక్తం చేస్తామన్నారు. అంబేద్కర్ విద్యా దీవెన ఏది విదేశీ దీవెన ఏదైతే ఉందో ఆ పేరు మార్చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే బాగుందని చెప్పాడు. ఇంత బాధాకర విషయం అనేది. అంటే రాజశేఖర రెడ్డి పేరే తీయేసారట. మీరు రాజన్న పథకాలను తీసేసి జగనన్న పథకాలు పెట్టుకున్నారు. అది మీ ఇష్టం. మీ బాబు కొడుకులకు కొట్లాంటిది మాకొద్దు, మీ కుటుంబానికి గొడవలు మాకొద్దు, తీసేశారు. అంబేద్కర్ గారి పేరు పెట్టిన పేరు తీయడానికి మీకు ఎవరు అర్హత ఇచ్చారు? మీకు ఏమి నడుస్తున్నాయి? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆయన తీసేసి జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నా పర్లేదంట. నువ్వు అడుగుతున్నాం, భారత రాజ్యాంగంలో చట్టం ఈరోజు ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాసి రాజ్యాంగం వల్లే ఆయన గౌరవించారు. మీరు ఊరికే విగ్రహాలు 150 అడుగులు 200 అడుగులు 300 కోట్లు పెట్టి కట్టేసి రోడ్ల మీద హంగామా చేయడం కాదు. ఇన్ని గౌరవించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పార్టీలో నాయకులంతా ఇలానే ఉన్నారా? దళితులపై దాడులు చేస్తారు, దళితులను కొడతారు, దళితులను బెదిరిస్తారు. మొన్నడు అమెరికాలో కూడా వాడు దళితులను మీరేం పీకుతారని మాట్లాడతాడు. అంటే మీరు ఎంత దగ్గర ఎలక్షన్ ముందు వాళ్ళు ముద్దులు పెడతారు, వాళ్ళు కౌగులించుకుంటారు, వాళ్ళ ఇంట్లో అన్నం తింటారు, వాళ్ళ ఇంట్లో నిద్రపోతారు. ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ మీద దాడులే కాకుండా మళ్ళీ వాళ్ళ కులంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళతో తిట్టిస్తారా? ఇంకా బాధాకరం. నెల ముందు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, పెద్దది 400 కోట్లు ఖర్చు పెట్టి, నేనే అంబేద్కర్ గారి వారసుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ జూపడి ప్రభాకర్ అంత పెద్ద మాట అంటే ఎందుకు ఖండించలేకపోతారు? వైసీపీలో ఒక నాయకు కూడా ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన. అంబేద్కర్ గారి కన్నా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని మాకు డబ్బులే ముఖ్యమంట. డబ్బులే ముఖ్యమైందండి. డబ్బులేది ముఖ్యము. వాళ్ళు 15 లక్షల గతంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం 75 లక్షల నుంచి 1 కోటి 20 లక్షల దాకా విదేశీ దీవెన ఇస్తున్నారని చెప్పారు. ఓకే, మాకు డబ్బులుంటే చాలు, మాకు ఇంకేం అవసరం అని చెప్పి ఏ దళిత నాయకుడు చెప్పగలుగుతాడు? దళిత విద్యార్థి చెప్పగలుగుతాడా?